తక్కువ జున్ను పాలతో ఎక్కువ జున్ను ఎలా చేసుకోవాలో చిన్న సింపుల్ ట్రిక్తో చూసేద్దామా. దానికన్నా ముందు జున్ను అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. ఈ రోజు అయితే నేను చేసింది ఒక ప్రయోగం అనే చెప్పుకోవాలి. అదేంటి అంటే మనం ఇంట్లో చేసుకున్న జున్ను కన్నా బయట కొనుక్కున్న జున్ను కొంచెం గట్టిగా ఉంటుంది కదా. బాగా ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమైంది. జున్ను గట్టిగా రావడానికి వాళ్ళు కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తారేమో అని చిన్న డౌట్. సో ప్రయోగం చేసేసాను. వీడియో చూసారు కదా, జున్నులో కావాల్సినవన్నీ కలిపేసి ఇది ఒక స్టీల్ డబ్బాలో వేసేసాను. నెక్స్ట్ ప్రయోగం కదా అని కొంచెం పాలలో మాత్రమే కార్న్ ఫ్లోర్ వేసి కలిపేసి ఇది కూడా ఒక చిన్న బౌల్ లో వేసేసి స్టీల్ డబ్బా ఏమో కుక్కర్ లో పెట్టేశాను. అండ్ ఈ చిన్న బౌల్ ని ఒక కడాయిలో పెట్టేసి మూత పెట్టేశాను. అండ్ నా ప్రయోగం అయితే సూపర్ హిట్ అనే చెప్పుకోవాలి. నార్మల్ జున్ను కన్నా కూడా ఇది కొంచెం గట్టిగానే వచ్చింది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, మనకి ఎప్పుడైనా జున్ను పాలు కొంచెం తక్కువగా ఉంటే ఇలా కార్న్ ఫ్లోర్ వేస్ట్ చేసుకుంటే తక్కువ పాలతోనే ఎక్కువ జున్ను చేసుకోవచ్చు. అండ్ దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అంతేకాదు మీ వాళ్ళకి కూడా షేర్ చేసేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్.